హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీకు యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వెబ్సైట్ సంబంధించి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియోలు ఉంటాయి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎప్పుడు ఏ కంటెంట్ పెట్టినా మీకు వెంటనే వస్తుంది. ఈ వీడియోలో మనకు రెండు విషయాల గురించి ఇక్కడ నేను మీకు చర్చించడం అనేది జరుగుతుంది. మొదటి విషయం వచ్చి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి రెండు అనుమానాలు ఉంటాయి. ఒకటి లాంగ్ వీడియోస్ పెట్టాలా, షార్ట్ వీడియోస్ పెట్టాలా. దీని గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్ వస్తుంది. కేవలం 1000 సబ్స్క్రైబర్స్ దాటిన వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది వస్తుందని నాకు తెలుస్తోంది. యూ కెన్ నౌ చూస్ ఇఫ్ యూ వాంట్ టు అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు యూస్ యువర్ కంటెంట్ టు ట్రైన్ AI మోడల్స్ ఇన్ స్టూడియో సెట్టింగ్ అండర్ థర్డ్ పార్టీస్ ట్రైనింగ్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. ఈ పక్కనే వ్యూ ఇన్ సెట్టింగ్ అని ఉంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాకపోయినా కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఛానల్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు థర్డ్ పార్టీ ట్రైనింగ్ అనేటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు ట్రైన్ AI మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ అని ఉంది. అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు ట్రైన్ AI మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఏవేవి వస్తాయి? అడోబు, అమెజాను, ఇలాంటి యాపిల్ కంపెనీ, ఇలాంటి అన్ని రకాల కంపెనీస్ వస్తాయి. అంతేకాకుండా ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటారని అడుగుతోంది. థర్డ్ పార్టీ కంపెనీ ఇవి కాకోకుండా, అంటే ఈ అమెజాను, యాపిల్, అడోబు ఇలాంటి పెద్ద సంస్థలే కాకోకుండా చిన్న చిన్న కంపెనీలు కూడా మీ యొక్క వీడియోస్ని యూజ్ చేసుకొని AI మోడల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు యాక్సెస్ ఇస్తారా అని ఈ యొక్క థర్డ్ పార్టీ ట్రైనింగ్ అనేటువంటి ఆప్షన్ అనేది అడుగుతోంది యూట్యూబ్. యాక్చువల్గా వాట్ ఈస్ ద థర్డ్ పార్టీ కంపెనీస్? ఇక్కడ అర్థం ఏమంటే థర్డ్ పార్టీ AI ట్రైనింగ్ మోడల్స్ అంటే మీ యొక్క వీడియోలను తీసుకొని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని వాళ్ళు మార్పులు చేసుకొని వాళ్ళు ట్రైన్ చేస్తారన్నమాట. మనం ఏ విధంగా వీడియోలు క్రియేట్ చేస్తాము, మన వాయిస్ ఏ విధంగా ఉంది, రకరకాల భాషలు ఉన్నాయి కదా, తమిళ్, మలయాళం, ఒరియా, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి భాషల్లో వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోస్ భవిష్యత్తులో క్రియేట్ చేయడానికి మన యొక్క వీడియోస్ వాళ్ళకు ఉపయోగపడతాయి అని. How will a third party company use my content? When you allow the third party training, it means YouTube may share your eligible videos with a third party company for purpose of training AI models they are building. వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవడానికి మీ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలు ఏమైనా ఉపయోగపడితే వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. కీప్ ఇన్ మైండ్ ద థర్డ్ పార్టీ కంపెనీస్ మే నాట్ ఎండ్ అప్ యూజింగ్ యువర్ కంటెంట్ ఈవెన్ ఇఫ్ యూ అలో దెమ్ టు. ఒకవేళ మీ థర్డ్ పార్టీ కంపెనీస్కి కానీ మీరు కానీ అలో చేసినట్లయితే అవి మీ కంటెంట్ను బాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్సో బికాస్ ద థర్డ్ పార్టీ కంపెనీస్ ఆర్ సపరేట్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ గూగుల్, అల్టిమేట్లీ యూ కెనాట్ కంట్రోల్ ద థర్డ్ పార్టీ కంపెనీస్ డస్. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ కంపెనీస్ కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ పార్టీ కంపెనీస్ కానీ యాక్సెస్ ఇస్తే అవి వాటిని మేము కూడా కంట్రోల్ చేయలేమని చెప్తోంది గూగుల్. ఓకే, మీకు అందరికీ ఒక సందేహం వచ్చి ఒకవేళ థర్డ్ పార్టీ కంపెనీస్ కానీ మనం అలో చేస్తే మనకేమైనా వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా అని. YouTube is not facilitating payments between third-party companies and creators or other rights holders at the time. ఇప్పుడైతే మేమేమి ఇవ్వలేము, మీరేమో మీ కంటెంట్ను వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీ కంటెంట్ ద్వారా ఏదైనా AI మోడల్స్ని డెవలప్ చేసుకునే దానికి వీలైతే వాళ్ళు చేసుకుంటారు, కానీ మేమైతే డబ్బులు అయితే ఇప్పుడేమి ఇమో అని. ఇది కేవలం పరోపకారం మితం శరీరం అని చెప్పి మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక ఆప్షన్ అన్నమాట. మీరు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే మీ యూట్యూబ్ వీడియోల ద్వారా వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే అమెజాను, అడోబు ఇలాంటి వాటికి ఇవ్వండి. లేకపోతే మీరేమి ఈయనవసరం ఏం లేదు. అవసరం నాకు తెలిసినంత వరకు అవసరమైతే ఏం లేదు. సో చాలామందికి సందేహం వచ్చి ఉంటుంది. దీనివల్ల మనకేం డబ్బులు అయితే ఏం రావు, కానీ భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళు డెవలప్ చేసి మనకు డబ్బులు వచ్చేటట్టుగా చేసే అవకాశం ఉంది. మనం వీడియోస్ ఏ విధంగా చేస్తున్నాము, యానిమేషన్ ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా వర్క్ చేస్తున్నాము, ఏ వీడియోస్ జనాలు ఆదరిస్తున్నారు, ఎందుకు ఆ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, మనం ఏ మోడల్స్ ఉపయోగించి మనము వాళ్ళు కానీ ఏ మోడల్స్ టూల్స్ కానీ క్రియేట్ చేస్తే ఆ టూల్స్ను ఉపయోగించి భవిష్యత్తులో యూట్యూబ్ క్రియేటర్స్ కూడా మంచి మంచి వీడియోస్ తయారు చేయడానికి వీలవుతుంది. కాబట్టి అసలు ఏం జరుగుతుంది యూట్యూబ్లో అని తెలుసుకోవడానికే ఈ కంపెనీస్ అనేవి ఆల్రెడీ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు కానీ 1000 సబ్స్క్రైబర్ దాటిన వాళ్ళ యొక్క ఏదైనా మంచి వీడియోస్ ఉంటే వాళ్ళు తీసుకొని దాన్ని ట్రైన్ చేసుకొని భవిష్యత్తులో మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని తయారు చేసేటువంటి అంటే సాఫ్ట్వేర్ తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు చాలామంది అడిగే టాపిక్
షార్ట్స్ పెట్టాలా లేకపోతే లాంగ్ వీడియోస్ పెట్టాలా అని. నాకు తెలిసినంత వరకు మీరు షార్ట్స్ అనేది ఏదైనా ఒక షార్ట్ పెడితే అది కేవలం 500 వ్యూస్ వరకు మాత్రమే మనకు వ్యూస్ వచ్చి మరలా ఆగిపోతున్నాయి చాలామందికి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోసే బెస్ట్. ఎందుకంటే నేను చెప్తాను, మీకు లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే కేవలం 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ వస్తే చాలు, మన వీడియోస్ అనేటివి మానిటైజేషన్ అయిపోతాయి. మానిటైజేషన్ కావడం అంటే డాలర్ సింబల్ వస్తుంది, ప్రతి వీడియోకి డాలర్ సింబల్ వస్తే మీరు సంపాదనలోకి దిగినట్టు. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ పెట్టుకోకుండా ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడితే మీరు 90 రోజుల్లో 3 మిలియన్ వ్యూస్ అనేటివి మీ ఛానల్కి వస్తేనే మేము మానిటైజేషన్ ఆన్ చేస్తామని చెప్తున్నారు. ఇది సాధారణంగా సాధ్యం కాదు. 90 రోజుల్లో 3 M వ్యూస్ రావాలంటే మీ షార్ట్స్లో రష్మిక మందనానో పుష్పానో కనపడితే కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి మీరు లాంగ్ వీడియోసే చేయండి. ఇంకో విషయం, మేము లాంగ్ వీడియోస్ చేస్తాము, షార్ట్ వీడియోస్ చేస్తామని అనుకోవద్దండి. షార్ట్ వీడియోస్ కానీ చేస్తే మీ ఛానల్ ముందుకు వెళ్ళదు. లాంగ్ వీడియోస్ మీరు పెట్టినా కూడా వ్యూస్ రావు, కేవలం షార్ట్స్కే వస్తుంటాయి. అది కూడా 500, 600, 800కి వచ్చి ఆగిపోతాయి. కొంచెం బాగుంటే 2000, 3000కి వచ్చి ఆగిపోతుంది షార్ట్స్లో అయితే వ్యూస్. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. నాకు ఒక ఛానల్ కాదు, 8 ఛానల్స్ ఉన్నాయి, 12 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. అందుకే చెప్తున్నాను, మీరు లాంగ్ వీడియోసే పెట్టుకోండి, షార్ట్స్ జోలికి వెళ్ళొద్దండి. కొత్త క్రియేటర్స్ మాత్రం మీ ఛానల్ మానిటైజేషన్ కావాలి, మీరు ఎంతో 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే మీరు లాంగ్ వీడియోస్కే వెళ్ళండి, కానీ షార్ట్ వీడియోస్ పొరపాటును కూడా పెట్టద్దండి, అది అవసరం లేదు. అదేవిధంగా మీకు యూట్యూబ్లో ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారికి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సందేహం లేకుండా ఏదన్నా అనుమానం ఉంటే తప్పకుండా అడగండి. త్వరలోనే మీకు ఇమేజ్ టు ఇమేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, టెక్స్ట్ టు ఇమేజ్ ఫ్రీగా ఏ విధంగా క్రియేట్ చేయాలి, కార్టూన్ బొమ్మలు ఏ విధంగా తయారు చేయాలో మీకు వీడియోస్ అనేటివి త్వరలోనే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.